చేసి మాట్లాడతాడు. భార్య భర్తలైనా సరే నేను చెయ్యాలి, మీతోనైతే నేను అసలుకే చేయను. అందుకని అది నాకు ఫస్ట్ చెప్పాలైతే నేను చేయకపోతున్నా. అసలు సతీష్ అన్న నువ్వు ఎందుకు తీసినావు అర్థం కాదు. మీరెవరు అసలు నాకు చెప్పడానికి నాకు అర్థం కాదు. సతీష్ అన్న నేను చెప్తున్నా కెమెరా వల్ల కొడతాను. మీరు ఆపండి అన్న, నువ్వు ఆపు. అరే మంచిగా ఆపండి. అవసరం లేదు, నేను చెయ్యను. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఏమండి ఏమండి మరేమో మరి అంటే ఏమని మర్చిపోయా? అది కాదండి, నేనేం మర్చిపోతాను, ఏం మర్చిపోలేను. మర్చిపోలేదా? ఏం మొన్న కూర వండడానికి స్టవ్ ఆన్ చేశావు, ఆ, వండలేదు. తీరా వచ్చేసరికి లంచ్ టైంకి వచ్చేసరికి అయ్యో కూర వంట మర్చిపోయానండి అని స్విగ్గీలో నా చేత 600 బొక్క పెట్టించావు. అది కాదు, ఇప్పుడు ఏదో ఉంది మర్చిపో. ఉదయాన్నే ఏం మర్చిపోయా చెప్పవే. నేనేమన్నా మర్చిపోతానా ఎప్పుడన్నా? ఎప్పుడు మర్చిపోతాను? అసలు ఏం మర్చిపోయావు చెప్పు. మీరు చేసి లేదన్నారు కదా, మళ్ళీ చేస్తారండి, నాకు అర్థం కాదు. నేను అందుకనే స్కిట్ చేయాలి అని ఒక్కసారి అమ్మాయి జా లెగుస్తుందండి. నేను చెప్పిన కట్ చేసేయరా, కట్ చేసి. కాదు కదా, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక చేయకుండా ఉంటారా ఏంటి? ఏంటి సార్ అది? హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక చేయకుండా ఉంటారా ఏంటి? నేను అదే చెప్పినా కదా, నేను ముందే చెప్పినా కదా సార్, నేను అసలు మీతో చెయ్యని చెప్పిన. సార్ వచ్చిన దాకా చేద్దాం సార్ ఆగండి అంటే ఈరోజు చేద్దాము సార్ చెప్పిండని చెప్పిండు. వాళ్ళు చెయ్యి ఎందుకు వేస్తున్నారు? నాకు అట్లా నచ్చది, లేకపోతే నేను ఎక్కడో ఉండేదాన్ని. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక క్యారెక్టర్లోకి వెళ్ళాలి. హస్బెండ్ చేయకుండా ఉంటాడా వైఫ్ మీద? ఏం మాట్లాడుతున్నా? నేను చేస్తే ఎప్పటి నుంచో చేస్తుండే కదా, వాడితోనే ఎందుకు చేస్తాం, మీతోనే మొన్నటి నుంచి చేస్తుండే కదా. ఇప్పుడు భార్యాభర్త సతీష్ భార్యాభర్తలు అన్నాక చేసుకుని ఉంటారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కాన్సెప్ట్ అమ్మా, ఇప్పుడు చేసి మాట్లాడతాడు. మీరు లేదన్నారు కదా, ఇప్పుడు దాంట్లో స్క్రిప్ట్ లో కూడా లేదు కదా, మీరు ఎట్లా చేస్తారు? నాకు అర్థం కాదు. ఇంప్రూవైజేషన్ చేస్తాము. అట్లా చేయదు, నాకు చెప్పాలా? అదేంటి చెప్పాలి, చెప్పింది ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ నేను, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నువ్వు చెప్పింది నేను చేయాలా? ఆర్టిస్ట్ కాబట్టి నేను అట్లాంటివి చెయ్యాలి. నాకు ఇష్టం ఉంటే వేస్తా, లేకపోతే లేదు. ఇది సీన్ రావాలంటే బాగా రావాలంటే చేయాలా? అర్థమైందా? క్యారెక్టర్ చేయకపోతే ఎందుకు వచ్చింది? నేను చెయ్యను సార్, నేను క్యారెక్టర్ చేయనికి రాలేదు, యాంకరింగ్ చేయనికి వచ్చిన. మరి ఎందుకు కూర్చున్నావు? మరి చేసావా కాన్సెప్ట్? చెప్పాను కదా, ఫస్ట్ చెప్పలే అసలు సతీష్ అన్న, ఫస్ట్ చెప్పలే. ఆయన చేతేసుడు భుజం మీద అవన్నీ చెప్పలే. మీరు టచింగ్ ఏమి ఉండయమ్మా కూర్చో అని చెప్తే కూర్చున్నా నేను. కాన్సెప్ట్ అంటే ఇలాగే ఉంటది కనుక ఇప్పుడు అర్థమైందా? మనం భార్య భర్తలు కదా. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. భార్య భర్తలైనా సరే నేను చెయ్యాలని చెప్పిన, మీతోనైతే నేను అసలుకే చేయను. అందుకని నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే సార్కి చెప్పు, నేను ఫస్ట్ చెప్పిన ఆల్రెడీ. నేను చెప్పిన ఆల్రెడీ ఎప్పటి నుంచో చెయ్యను, ఈ హస్బెండ్ వైఫ్ నాకు వద్దు, ఈయనతో అసలుకే చెయ్యన్న. అయినా మళ్ళీ ఇది ఫోన్లో కొంచెమే ఉంది గంగా, నువ్వు జస్ట్ వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతావు అని చెప్పిండు. అందుకని చేసి మళ్ళా నేను చెయ్యా, ఎవరితో చెయ్యా. ఏం చేద్దామంటావు మరి? నాకు ఇష్టం ఉండదు అట్లా. నేను అసలుకే చెయ్యా. మీరు చేతి ఎందుకు వేసిండ్రు మరి? నాకు అర్థం కాదు. భార్యాభర్త నాకు ఉంటుంది, ఆ ఇంటిమేసి చూపించాలి కదా. అవసరం లేదు, మీరు అది ఫస్ట్ చెప్తే నేను చెయ్యా అంటుండే కదా. మీరు ఆల్రెడీ వేరే ఆర్టిస్ట్ ని తీసుకోవాలి కదా. అరే కాన్సెప్ట్ అంటే అలాగే ఉంటుందమ్మా. ఫస్ట్ చెప్పాలి, అయితే నేను చేయకపోతుండే అసలు. సతీష్ అన్న నువ్వు ఎందుకు తీసినావు అర్థం కాదు, అక్కడ పెట్టు ఒకసారి. అమ్మా నువ్వు ఏంటి చేస్తావా? అమ్మాయి తలరాత చెయ్యా, నేను చెయ్యా, అస్సలు చెయ్యా. ఇదేంటి నాకు అర్థం కాదు, నా మీద పెత్తనం ఏంది? ఈయనది ఆర్టిస్ట్ అన్నాక ఆర్టిస్ట్. మీరు నాకు పేమెంట్ ఇస్తున్నారా? నాకు అర్థం కాదు. అది కాదు డైరెక్టర్, నేను డైరెక్ట్ చెప్పింది. డైరెక్టర్ అయితే ఎవరికి డైరెక్టర్? నాకు కాదు కదా మీరు డైరెక్టర్. ఒరే కాన్సెప్ట్ నీరే డైరెక్టర్, నేను చెప్పింది ఆలు చెప్పింది. మీరు చెప్పింది చేసిన, చేతులేసుడాలు మీరు చెప్పలేదు నాకు. అరే ఆర్టిస్ట్ అమ్మా, ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేయాలా? అంటే మీరు ఏ చెప్తే అది చేస్తారా ఏంటి? నాకు అర్థం కాదు. మమ్మల్ని పాస్ చేయాలి.
చెయ్యాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. అవునా బాగానే చేయాలి. నేను చెయ్యను, నేను చెయ్యను. మీరేంటి అసలు, మీరెవరు అసలు నాకు చెప్పడానికి నాకు అర్థం కాదు. నువ్వు ఎవరువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. నేను చెయ్యాలి మొన్నటి నుంచి మొత్తుకుంటున్నా. సరే అమ్మ చిన్న క్యారెక్టర్ అక్కడ కూర్చొని వెళ్ళిపోతామని చెప్తేనే చేసినా నేను. అది కాదు గంగా, ఇప్పుడు కాన్సెప్ట్ అన్నాక చేతులు వేయటం ఉంటది, భార్య భర్తలు ఉంటది, అప్పుడే కాన్సెప్ట్ ఎక్కేది. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా అరే నేను చెయ్యా అంటే మళ్ళీ కాన్సెప్ట్ నాకు ఫస్ట్ చెప్పాలి కదా, లేకపోతే నేను ఎందుకు చేస్తా? నేను ఇంకా వీడియోలు చేయను ఇంకా. నువ్వు ఆపు అని నాకు అర్థమైతే లేదు. పిసలేసిందా నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా? కొట్టచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టకూడదు. గంగా చెప్పేది ఏంది? ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? అరే మనం స్కిట్ చేయడానికి కూర్చున్నావు కదా, ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? స్కిట్ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఎందుకు చేసేసి నాకు అర్థం కాదు. నా పర్మిషన్ లేకుండా ఎవడేమన్నాడు? ఖబర్దార్ బిడా. నేను చెప్పినా మీకు అసలు అవసరమే లేదని. గోపి మొన్నటి నుంచి చెప్తే అక్క తమ్ముడు అయితే చేస్తా అని చెప్పిన. ఇట్లాంటి పిచ్చి పిచ్చి నేను చెయ్యా అని చెప్పిన. ఆయన కూర్చున్న తర్వాత అమ్మ జస్ట్ నువ్వు ఆడ కూర్చో, నేను ఈడ కూర్చుంటా అంతే, వేరేది ఏం లేదమ్మా, జస్ట్ చేసేసి వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ వచ్చిన తర్వాత చేసేసాడు అంటే అంతే. అతని ఇంటెన్షన్ ఏంటి నాకు అర్థమైతే లేదు. హలో అలా మాట్లాడక అర్థమైందా? ఇంటెన్షన్ అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ ఫస్ట్ చెప్పాలా కదా. నువ్వు ఎందుకు తీస్తున్నావు సతీష్ అన్న? నువ్వు మాట్లాడవా? ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? అడెక్కడున్నాడో కనబడుతున్నాడా? అడెక్కడున్నా వినపడేలాగా. సతీష్ అన్న నువ్వు మాట్లాడవా? పిసలేసిందా ఎరిలేసిందా ఆడ పెట్టు. చెయ్యొద్దు. అరే నువ్వు సార్కి ఫోన్ చేయి. సార్కి ఫోన్ చేయి. సార్కి ఫోన్ చేయి. నేను మాట్లాడతా. ఏం నాటకాల? ఎందుకు ఇక్కడే ఉన్నారు? ఏం అవసరం లేదు. గౌతమ్ సార్ రమ్మను. ఏంది నేను ఈయన కోసం ఆర్టిస్ట్ గా నాకు పేమెంట్ ఇస్తున్నాడా, ఎంత ఇస్తున్నాడా అడుగుతా ఒకసారి. నాకు అవసరం లేదు. నేను జస్ట్ చేస్తా అంటే మీరు చేతులు వేసినా ఏం చేసినా మూసుకొని కూర్చోవాలి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, టచ్ చేశాను అంతే కదా. నా పర్మిషన్ లేకుండా అది కూడా చేయొద్దు. క్లోజ్నెస్ లేకుండా డైరెక్ట్ అట్లా క్లోజ్నెస్ అవసరం లేదు. అట్లా చేసుకుంటే నేను ఎక్కడ ఉండేదాన్ని, ఈడెందుకు వస్తా నాకు అర్థం కాదు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అట్లాంటి వద్దనే కదా నేను వచ్చింది. అది కాదు గంగా, ఇప్పుడు కాన్సెప్ట్ అన్నాక అలా చేయాల్సి ఉంటుంది. చేయాలా మనం? చేయకపోతే చెయ్యండి సార్, వేరే వాళ్ళని తీసుకొచ్చుకోండి. అంత ఇంట్రెస్ట్ తో రాసిండ్రు, మంచిగా వండుతారని చెప్పిండ్రు. నాకు అవసరం లేదే అన్న. నువ్వు పని చేయి. నువ్వు ఏం ఈడ షో నడుస్తుందా నాకు అర్థం కాదు. సతీష్ అన్న నేను పిసనాలు లెక్క అవుతున్నానా? గంగా గంగా అర్థమైనా? అనవసరంగా డిస్టర్బ్ చేయకు, కూర్చో చేద్దాం. నేను చెయ్యను సార్. నా వర్లే నీ వరే, నేను చెయ్యా. నా వర్లేనా? నీ వరే. అవసరం లేదు. ప్లీజ్ రా ఇక్కడ కూర్చో. నేను చెయ్యా. నేను చెయ్యా. సార్ చెప్పిండని చేస్తా అని చెప్పిన. చిన్న స్కిట్టే కదా, ప్లీజ్ కూర్చో. చెయ్యాలంటే చేతులు ఆహా నేను చెయ్యా. అసలుకే చెయ్యా. మీతో నేను ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. నన్ను వదలవా? అరే కాన్సెప్ట్ మొదలెట్టాం కదా, మళ్ళీ చేయనంటే ఎలా? హస్బెండ్ వైఫ్ నేను చెయ్యను సార్. సార్కి ఫోన్ చేయాలి. మాట విను. నేను చెయ్యను. అరే నేను చెయ్యనంటే నాకు ఇష్టం లేని పని నేను చెయ్యా. నేను చెయ్యా అంటే చెయ్యా అంతే. మీరు చెప్పిన నేను చెయ్యాలనా నాకు అర్థం కాదు. అయిపోవచ్చు కాన్సెప్ట్ ఎంతసేపు? అన్న నువ్వు ఆడ పెడతావా? నీకు ఏమర్థమైతే నాకు అసలు. నేను చెయ్యను సార్. నేను చెయ్యనంటే చెయ్యను. మీరు ఏమన్నా చేసుకోండి. సార్కి ఫోన్ చేయండి. కావాలంటే నాకు ఈ జాబ్ పోయినా నాకు ఏం కాదు. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు చెప్పా నేను చెప్తున్నా కెమెరా వల్ల కొడతా. నాకు ఇష్టం వచ్చినట్టు కోపం వస్తే పెట్టును. నేను ఏం చెప్తున్నా? ఇప్పుడు చెయ్యొద్దన్నా అంతే కదా. నేను చెయ్యను. అసలుకే చెయ్యను. చెయ్యేసినా కాలేసినా ఏం వేసినా నేను చెయ్యా. ఎందుకు చేస్తా? ఏ గౌతమ్ సార్ వీళ్ళు నువ్వు నాటకాలా? నువ్వు నీకు అర్థమైతుందా? మేము ఇక్కడ కొడుతున్నాము, నువ్వు ఎందుకు తీస్తున్నావు? నాకు అర్థం పెట్టు. నువ్వు ఫస్ట్ మీరు ఆపండి సార్. మీరు డైరెక్టర్ ఆయన ఏదన్నా ఉంటే చెప్పేస్తారా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఇప్పుడు చెయ్యి ప్లీజ్ అంటే ఎవరు చేస్తారు? నేను చెయ్యా. అసలుకే చెయ్యా.
ఏ రమ్మని ఇటు. నాటకాలు నడవ ఇవి. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? నేను చెయ్యా. అరే ఆపేషను. నాటకాలు నడవ ఇవి. నేను చెయ్యా. అరే ఆపేషను. ఆపేషయి. గంగా ఎందుకు రచ్చలేస్తావు? నేను చెయ్యను సార్. ఆ చిన్న స్కిట్ కోసం నాకు ఇష్టం వచ్చిన మాటలు అన్నారు. ఇంకా చేయమంటే నేను ఎందుకు ఏం మాట్లాడాను? ఇట్లా నేను చెయ్యా అంటే ఆర్టిస్ట్ అంటే ఇష్టం వచ్చినట్టు చెయ్యాలా? దీంట్లో చూడు ఒకసారి. దీంట్లో చూడు ఏమన్నా ఉందా చూడు ఒకసారి. యాక్షన్ పాట రాలేదు తల్లి. రాలేదు. నేను ముందు నుంచే చెయ్యా అని చెప్పిన. ఫస్ట్ చెప్పిన నీకు కూడా చెప్పిన కదా నేను ఈరోజు చెయ్యా అని. నేను చెయ్యను సార్. వెళ్తాను. ఫోన్ చేయరా సార్కి ఫోన్ చెయ్యు. సార్ ఫోన్ చేయి. లేదంటే గౌతమ్ సార్ ఏం నాటకాలు ఆడుతున్నారా అందరు కలిసి? నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా సార్కి ఫోన్ చేయని. చెయ్యను సార్. నాకు ఇష్టం లేదు. నేను చెయ్యా. నాకు ముందే ఈరోజు టీవీ మీద ఉన్నా. నేను చెయ్యా. సార్ డోర్ ది ఫస్ట్ రమ్మను. నేను చెయ్యను సార్. అరే నేను చెయ్యనంటే మరి చెప్పు గోపి. వేరే వాళ్ళని చూసుకోండి. నేను చెయ్యా అంటే కొంచెం కూడా చెయ్యను. నేను ఎప్పటి నుంచో చెయ్యా అంటున్నా. సతీష్ అన్న ఇప్పుడు సగం అయిపోయింది కదా. నేను ఏం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా? నేను అమ్మాయి ఇప్పుడు సగం అయిపోయింది. పిసలేసిందా? చెల్లెల మీద కూడా చెయ్యేస్తాను అబ్బాయి. చెల్లెలు అనుకోను. నేను అనుకోను. మీ ఇంటెన్షన్ కదా సార్. వేదవసోది నేను చెయ్యా అని మొన్నటి నుంచి సార్కి చెప్పిన. అన్నారు అరే మంచిగా ఆపంటే పిసపిసేస్తావేంటి? నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. దండం పెడతానమ్మా. ఎందుకు రచ్చ చేస్తాను? అరే అదేంటంటే అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. నాకు అర్థం కాదు. నేను చెయ్యా అని చెప్పిన. వేరే వాళ్ళని చూసుకోవచ్చు కదా, లేకపోతే సార్కి చెయ్యండి. అవును సగం చేశాను కదా అమ్మాయి. సగం చేశా. ఇప్పుడు వెయ్యాడు. మీరు అది ఫస్ట్ చెప్పాలి. అయితే నేను చేయకపోతుండే. నేను ఆల్రెడీ నాకు టైం అవుతుందని చెప్పేసి అప్పటి నుంచి సార్కి ఫోన్ చేయండి, లేదంటే నేను చేస్తా. మీ ఇష్టం. అంటే అతను నేను చెయ్యను. మీరు ఎందుకు నాకు అర్థం కాదు. అరే చెయ్యనంటే మళ్ళా చెయ్యి అంటున్నాడు. అంటే నేను ఇప్పుడు ఆయన కోసం పని చేస్తున్నాను. నాకు అర్థం కాదు. నేను యాంకరింగ్ చేసి అన్ని చేయాలంటున్నాడు. అన్ని మూసుకొని చేయాలంటే ఎవరు చేస్తారో నాకు అర్థం కాదు. మీరు చెప్పింది నేను చెయ్యాలా? నేను చెయ్యాలి. ఇంకా డైరెక్టర్ ఎంత తోపు డైరెక్టర్ అయినా నేను ఇంతే ఉంటా. అరవకేంది గౌతమ్ సార్ ఫోన్ చేయండి. ఏంది నాకు లొల్లి? నేను పోతా అంటే మళ్ళా సగం అయిపోయింది. ఫస్ట్ చెప్పాలా కదా చెయ్యేసుడో ఏదేసుడో చెప్పాలా కదా ఫస్ట్ నాకు. అరే ఇప్పుడు హస్బెండ్ అన్నాక చెయ్యేసి ఇలా మాట్లాడతాడు. నాకు అవసరం లేదు సార్ అట్లాంటి. అరే మళ్ళా గోపి అయిపోతుంది. అరే వేరే వాళ్ళని చూసుకొని ఇంతమంది ఉంటారు కదా, మళ్ళా నాతో ఈసారి చేస్తే కొట్టు. ఈసారి చేస్తే కొట్టు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా చూసుకుంటా కానీ ఊరిగా ఇవ్వతే పెద్ద ఇంతక నుంచి